ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకం 22ను పరిశీలిద్దాం. కురుక్షేత్ర మహాసంగ్రామం మొదలవబోతోంది. ఇరువైపుల సైన్యాలు శంఖాలు పూరించి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ సమయంలో మహాయోధుడైన అర్జునుడు తన సారథి అయిన శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు: ఓ అచ్యుత, అంటే ఎన్నటికీ చ్యుతిలేనివాడా, నా రథాన్ని రెండు సైన్యాల మధ్యలో నిలుపుము. ఈ మాటలో అర్జునుడికి కృష్ణుడిపై ఉన్న అపారమైన నమ్మకం మనకు కనిపిస్తుంది. ఎందుకు మధ్యలో నిలుపమంటున్నాడు? ఎందుకంటే దుర్యోధనుడి పక్షాన యుద్ధం చేయాలనే కోలికతో ఇక్కడకు చేరిన యోధులను తాను స్పష్టంగా చూడాలనుకుంటున్నాడు. ఈ మహాయుద్ధం ప్రారంభమయ్యే ముందు తాను ఎవరెవరితో పోరాడవలసి వస్తుందో తెలుసుకోవాలని ఆశిస్తున్నాడు. ఇది కేవలం ఒక సైనికుడు తన శత్రువులను అంచనా వేయడం కాదు, ఇది ఒక మలుపు. తన కర్తవ్యమేమిటో నిర్వర్తించే ముందు ఆ కర్తవ్యంలోని కఠినమైన నిజాన్ని ఎదుర్కోవడానికి అర్జునుడు సిద్ధమవుతున్న క్షణమిది. మన జీవితంలో కూడా అంతే. ఒక పెద్ద బాధ్యతను స్వీకరించే ముందు లేదా ఒక కష్టమైన నిర్ణయం తీసుకునే ముందు మనం ఎదుర్కోబోయే సవాళ్లను, మనుషులను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆ స్పష్టతే మనకు తరువాతి అడుగు వేయడానికి ధైర్యాన్నిస్తుంది, లేదా కొన్నిసార్లు మనల్ని పునరాలోచనలో పడేస్తుంది. అర్జునుడికి కూడా అదే జరగబోతుంది. ఈ శ్లోకం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పుతుంది. మన జీవితంలో ఎదురయ్యే ఏ సమస్యనైనా లేదా యుద్ధాన్నైనా దాన్ని పరిష్కరించడానికి ముందు దాన్ని పూర్తిగా నిర్భయంగా చూడాలి. ఆ సమస్య యొక్క నిజస్వరూపాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే దానికి సరైన పరిష్కారం వైపు మనం ప్రయాణించగలం. ఆత్మ పరిశీలనకు ఇది మొదటి మెట్టు. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.